దేశంలో పేదరిక నిర్మూలనకు పటిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని 2 సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ జై నివాస్కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను అనేక పర్యాయాలు ఎంపీగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ మేనిఫెస్టో పంచ న్యాయ పథకాలను పొందుపరచడం జరిగిందని, వాటిని పారదర్శకంగా అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పల్లంరాజు వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ప్రకాష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నేను ఇది 7వసారి పోటీ చేస్తున్నాను. గతంలో పోటీ చేసినప్పుడు 3 సార్లు నన్ను కాకినాడ ప్రజలందరూ కూడా ఎన్నిక చేసి ఎంపీగా దీవించారు. కాకినాడ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్ల నేను 3 సార్లు మరి పార్లమెంట్కి వెళ్ళటం, కేంద్ర మంత్రివర్గంలో కూడా రక్షణ శాఖ, విద్యాశాఖ కూడా కేంద్రంలో కూడా చేయటం నాకు కాకినాడ ఇచ్చిన అవకాశం. వారిచ్చిన అవకాశం ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా చాలా మంచి పనులు చేయగలిగాను. నాకు సంతృప్తిగా కూడా చేయగలిగాను. మరొకసారి అవకాశం ఇచ్చి ఇంకా పనులు చేయడానికి ప్రజలు నన్ను విశ్వసిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయానికి తోడ్పడతారని కూడా